అసలు భారతీయ జనతా పార్టీలో ఏం జరుగుతుంది అని అంటే ఒక దగ్గరనేమో మనము ఖుషి పడేటట్టు ఉంటుంది. అబ్బా దేశ నరేంద్రుడు ఇట్లా చేసిండా అని. అదే దేశ నరేంద్రుడు మళ్ళా బాధ్యతలపై చెప్పిన బీహార్లో సామ్రాట్ చౌదరి అనే ముఖ్యమంత్రి ఏ రకంగా చేసిండు అని అనేది ఒక పెద్ద క్వశ్చన్ అవుతుంది. ఎందుకనంటే భరత్ తివారీ అనే ఒక యువకుడిని అక్కడ ఎన్కౌంటర్ చేసింది సామ్రాట్ చౌదరి ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అని చెప్పి న్యూస్ వస్తుంది. మళ్ళీ ఇది ఎన్కౌంటరా ఫేక్ ఎన్కౌంటరా చర్చిద్దామా వద్దా, లెట్స్ డిబేట్. సీన్ కట్ చేసి సీన్లోకి పోతే ఏమవుతుందనంటే ఫ్రెండ్స్, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి డైరెక్ట్గా కితాబ్ ఇచ్చేస్తాడు ఒక వ్యక్తికి. ఏమనంటే ఆయన మస్తిస్థిమితం భ్రమించిందేనండి. ముఖ్యమంత్రి స్థాయి ఉన్న వ్యక్తి ఇట్లాంటి మాట్లాడడం అనేది నాకు తెలిసి స్వతంత్ర భారతదేశంలో మనం ఏడ చూడలేదు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే మీరు ఏదైనా ఆ పిల్లగాన్ని మళ్ళీ హాస్పిటల్ పంపించేది ఉండే కదా, హాస్పిటల్ పంపించి ఇలాజ్ చేసేది ఉండే కదా. ఇన్ఫ్యాక్ట్ కరెక్ట్గా మాట్లాడాలని అంటే ఇదే భరత్ తివారీ ప్రాబ్లం అయినప్పుడల్లా గలమెత్తి మాట్లాడి సోషల్ మీడియాలో పనులు చేస్తుండే. వెనకటికి బీహార్లో వరదలు వస్తే ఆ వరదలను కంట్రోల్ చేయనికే అంటే వరద సృష్టించిన బీభత్సం తర్వాత ఎంతోమంది గవర్నమెంట్ ఆఫీసర్లను ఆయన శరణు కోరిండు. అయ్యా గిట్ల అయింది మా ఊర్లో, గిట్ల అయింది గట్ల ఎన్నోసార్లు మాట్లాడిండు. కాకపోతే ఆయనకి ఎవడే మద్దతు తెలపకుండా ఉల్టా ఆయన మీద దబాంచుడు. ఆయన ఏం చేసిండు, ఇక ఇట్లయితే కాదురా భయ్ అని చెప్పి వేరే పద్ధతులు స్టార్ట్ చేసుడు మొదలెట్టిండు. కోర్స్ భరత్ తివారీ మళ్ళీ చేసింది కరెక్టా అని అంటే తప్పే ఉండొచ్చు. ఆయన బంధువులు పెట్టుకొని తిరగడం కూడా తప్పే, నేను కాదని అంటలేను. బట్ ఎందుకు పెట్టుకున్నాడు అనేది కూడా ఒక క్వశ్చన్ వస్తుంది కదా. ఎందుకంటే ఆయన నాకు అది కావాలను, నాకు ఇది కావాలను, ఈ భూమి కబ్జా కావాలను, నాకు పైసలు కావాలను అన్న పంచాయతీ లేకుండే, నా ఊరు అభివృద్ధి కావాలన్న ముచ్చటతో మాట్లాడిండు కదా భరత్ తివారీ. ఇలా బీహార్ భారతీయ జనతా పార్టీకి ఏమైందని చెప్పి నేను అడుగుతున్నా. ఒక వ్యక్తి అభివృద్ధి కావాలని కోరుకుంటున్నప్పుడు నీకు చేత కాకపోతే నీ పదవి తప్పుకోవాలి తప్ప నువ్వు మనిషినే జరిపేస్తా తప్పిచ్చేస్తా అని అంటే కరెక్టా? ఇవాళ నేను వ్యవస్థను అనాలనా, పోలీసులను అనాలనా, లేకపోతే మనసుంటి బతుకుతున్న సామాన్య కార్యకర్తలను అడగాలనా అనే ప్రశ్న నిజంగా ఎవరు సమాధానం చెప్తారో నాకు ఎవరికి అర్థమవుతలేదు. ఎందుకంటే ఇది ఒక ఎన్కౌంటర్ అని చెప్తారు. ఎన్కౌంటర్ అనగానే జనరల్గా మాకు అపాయం అనిపించింది, ఆయన మమ్మల్ని చంపుతాడు అనుకున్నాము, అందుకే మేము ఆయనని చంపేసినాము అని చెప్పి ఎన్కౌంటర్ అని అంటారు. ఫేస్బుక్లో ఆయన ఎక్సెట్రా వేరే సోషల్ మీడియాలలో చూస్తుంటే ఆయన గన్ను చూపించింది వాస్తవమే, ధమ్కీ ఇచ్చింది వాస్తవమే, ధమ్కీ ఇచ్చి లేపేస్తానన్నది వాస్తవమే, అట్లా 2-3 సార్లు అయింది వాస్తవమే. బట్ తర్వాత ఆయన గన్ను పడేసిండు. గన్ను ఎంత దూరం పడేసిండు అంటే ఈయన ఉరుకొచ్చి భరత్ తివారీ మళ్ళీ ఉరుకొచ్చి తీసుకోవాలనుకున్నా గన్ను దొరకదు. ఆ గన్ను ఎవరికన్నా దగ్గరగా ఉండే అని అంటే ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే అది పోలీసు వాళ్ళకి దగ్గర ఉండే. ఆ వీడియో ప్రకారం బందూకు పడేసేదాకుండే. ఓకే, ఆ బందూకుని తీసుకురానికే పోతున్న పోలీసు ఆయన కొంచెం ఫుటేజ్ కనిపిస్తుంది, ఇట్లా మీకు బెండ్ అయ్యి నడుచుకుంటూ వస్తున్నట్టు, ఆడికి ఎండ్ అయిపోతుంది ఇక ఫుటేజ్. దాని తర్వాత ఏమైంది అనేది ఒక పెద్ద మిస్టరీ. దాని తర్వాత ఏమైంది అని అంటే భరత్ తివారీని ఎన్కౌంటర్ చేశారు. ఇప్పుడు 2-3 ప్రశ్నలు వస్తాయి ఫ్రెండ్స్. ఏందని అంటే ఎన్కౌంటర్, ఇప్పుడు సామ్రాట్ చౌదరికి కొన్ని సూటి ప్రశ్నలు. ఇప్పుడు పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు యోగి ఆదిత్యనాథ్ని చూసి నువ్వేమన్నా చేస్తావు అని అంటే యోగి ఆదిత్యనాథ్ అక్కడ ఉన్న గుండెల మీద చేసిండు, అక్కడ ఉన్న మాఫియా డాన్ల మీద చేసిండు, అక్కడున్న మతతత్వ విద్వేషాలు రెచ్చగొడుతున్న చిల్లరగాన్లని ప్యాక్ చేయనికే చేసిండు. అంతేగాని అభివృద్ధి నా ఊరికి తీసుకురావాలా. ఆయన సామ్రాట్ చౌదరియే ఒక వీడియోలో మాట్లాడుకుంటే ఏమంటాడంటే, నాకు డీజీపీ సాబ్ చెప్పిండు భరత్ తివారీకి మతి స్థిమితం భ్రమించిందంట, మతి స్థిమితం భ్రమించినోతో నీకు ఏం మాట్లాడాలా, బీహార్లో నేను వార్నింగ్ ఇస్తున్నా గుండా అనేటోడు ఉండడు అని. ఇట్లాంటి డైలాగులు యోగి ఆదిత్యనాథ్ గారి నోట్లు వస్తాయి. బట్ ఆయన లా అండ్ ఆర్డర్ ఫాలో అయ్యి కరెక్ట్గా పోతాడు. అయితే పోలీసులు కూడా ఏమని చెప్తున్నారు అని అంటే, మేము దర్యాప్తు చేస్తాం, దీని మీద ఎవరిని వదిలిపెట్టాము అని అన్నారు. బట్ ఎన్కౌంటర్ చేసింది కూడా పోలీసు వాళ్ళే కదా. ఎన్కౌంటర్ చేసిన పోలీసు వాళ్ళే మళ్ళీ దర్యాప్తు గట్టిగా చేస్తాం, ఇది చేస్తామని అంటే వాళ్ళ ఫ్యామిలీ నమ్ముతుందా? నమ్మదు. బాడీని తీసుకొని వచ్చినప్పుడు అల్లకల్లోలం అయింది ఊరంతా. తర్వాత పోలీసు వాళ్ళు నిష్పక్షపాతమైన దర్యాప్తు చేస్తామని చెప్పి అక్కడ ఉన్న లోకల్ కానిస్టేబుల్ ఎక్సెట్రా ఎవరైతే ఉండనో వాళ్ళని సస్పెండ్ చేసిండ్రు. ఇంకా హైలైట్ ఏందని అంటే ఫ్రెండ్స్, ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, జనరల్గా నువ్వెవరి మీదనన్నా పోదామని అనుకున్నా లేదా ఎవరన్నా నీ మీదకి వస్తామని అనుకున్నా రెక్కీ చేస్తారు. రెక్కీ ఏడుదాకా చేస్తారు అని అంటే హాస్పిటల్ ఏమున్నాయి చుట్టుపక్కల ఎక్సెట్రా మనిషిని లేపేయాలన్నప్పుడు, మనిషిని ఎన్కౌంటర్ చేయాలన్నప్పుడు కంప్లీట్గా రెక్కీ చేసుకొని వస్తారు. ఎందుకు రెక్కీ చేసుకొని వస్తారు అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. యుద్ధంలో కూడా మన సైనికులకు బుల్లెట్లు తాకుతాయి, బట్ చాలా తక్కువ మంది వాళ్ళు షహీద్ అవుతారు. అయినంత మట్టుకు వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తారు తోటి సోల్జర్లు. ఎందుకు అని అంటే వాళ్ళకు యాక్చువల్గా అవగాహన ఉంటుంది. ఇప్పుడు భరత్ తివారీ విషయంలో మనం తీసుకొని చూస్తే పోలీస్ రిపోర్ట్స్ అండ్ సోషల్ మీడియా రిపోర్ట్స్ ఇవన్నీ కూడా తీసుకొని మనం చూస్తే పోలీసు వాళ్ళు అబ్డోమన్ కిందనే ఫైర్ చేసిండ్రు. జనరల్గా రూల్ ఏందని అంటే మీరు మీద కొట్టొద్దు, కింద కొడితే అయిపోతుంది అని. బట్ బుల్లెట్ తాకినందుకు మీద తాకితే తొందరగా చచ్చిపోతాడు, కింద తాకితే చచ్చిపోడు అన్నది విషయం కాదు ఫ్రెండ్స్. మ్యాక్సిమం టైంలల్లా మరణం అనేది ఎందుకు సంభవిస్తుంది అని అంటే రక్తము పొయ్యి
మరణిస్తారు చాలామంది. జనరల్గా బాడీలో 4 to 5 లీటర్స్ బ్లడ్ ఏమో ఉంటుంది అని చెప్తారు. ఐఎమ్ సారీ, ఎంత ఉంటుందో నాకు కరెక్ట్గా అవగాహన లేదు. ఎంత ఉంటుందో 3, 4, 5 లీటర్స్ ఎంత ఉంటుందో. బ్లడ్ ఒక స్టిపులేటెడ్ క్వాంటిటీ కంటే తక్కువ అయిపోయిందని అంటే బాడీ రెస్పాండ్ అవ్వడు బంద్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బండిలో నువ్వు ఇంజన్ ఆయిల్ వేయలేదనుకో, లూబ్రికేషన్ కాక ఖచ్చితంగా పార్ట్స్ అన్ని వేరెంటైర్ అయిపోతాయి కదా. సో బ్లడ్ అనేది ఒక లూబ్రికెంట్ లాంటిది బాడీ పార్ట్స్ అన్నిటికీ. ఆబ్వియస్గా నీ బ్లడ్ ఫ్లో అనేది తగ్గినప్పుడు ఏమవుతుంది? అవు గిరీష్ ఇప్పుడు మీద కొట్టలే కదా, కింద కొట్టినట్టు కింద కొడితే బ్లడ్ రాదా? కింద కొడితే బ్లడ్ రాదా? కింద కొట్టిరు బుల్లెట్, అది కూడా ఎన్ని రౌండ్లు కొట్టి. ఇప్పుడు ఆయన బందూకు పడేసిండు, బందూకు పడేసిన తర్వాత ఆయన అరెస్ట్ తీసుకొని పోయి నువ్వు 3rd డిగ్రీ పెట్టినాగానే పెద్ద అవి కాకపోతే ఒక తల్లికి ఒక కొడుకుని ఇవ్వగలుగుతావా? నీ ఈగోలకు, ఎవడి ఈగోలకు, మళ్ళీ రాజకీయ ఈగోలకా పోలీసు వాళ్ళ ఈగోకా నాకు తెలియదు, కానీ ఈ ఈగోలకు ఇవాళ ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంటారు. ఆ ప్రాణం కూడా ఎవరు? ఇవాళ దేశం మొత్తం భారతీయ జనతా పార్టీని తూతూ అని చెప్పి మాట్లాడుతుంది. ఇప్పుడు నేను ఏమని అడుగుతున్నానంటే, మీరు కాంగ్రెస్ కంటే ఘోరం అవుతారు ఇక రాను. ఇప్పుడు నాకు నిన్న కూడా మనకు కూడా కామెంట్లు పెట్టిండు ఏంటంటే, అరే నువ్వు బీజేపీతో నుండి బీజేపీని తిడతా, తప్పు చేస్తే బీజేపీ ఏంద్రా అయ్యని కూడా అంట. తప్పు తప్పే, అది నాకైనా. నువ్వు తప్పు చేస్తే చేసుకోరా భయ్, కానీ తెలియకుండా చేసుకో కదా మళ్ళీ, నీకు అంత షోక్ ఉంటే అని అన్నది పంచాయతీడ. ఇప్పుడు ఇది ఏమైందనంటే, ఆయనకు 4-5 బుల్లెట్లు అబ్డోమన్ కింద కాళ్ళ కాడికే దాకింది. ఊర్లో పెద్ద హాస్పిటల్ లేదు కాబట్టి ఆయన ఇమీడియట్గా పెద్ద హాస్పిటల్కి తీసుకోమంటే పాట్నా తీసుకోపోదామని చెప్పిరట. 2 గంటల తవ్వ ఆల్రెడీ బ్లడ్ పోతున్నది. ఇక్కడ ఇది అయితలేదు అని అంటే ఆల్రెడీ డ్యామేజ్ ఎక్కువ అయినట్టే. ఇక్కడ నుంచి పాట్నా 2 గంటలు అని అంటే బ్లడ్ ఫ్లో పోతుందా పోదా? పోగానే అప్పటికి ఆయన బకెట్ దాన్ని వేసాడు పాపం. సో ఎన్కౌంటర్ అనేది మీద కొడితేనే అవుతుంది ఎక్సెట్రా కాదు, సైన్స్ కూడా ఉంటుంది ఎన్కౌంటర్లలో. సో నేనేమడుగుతున్న ఫ్రెండ్స్ అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అభివృద్ధి అనే పదం తీసుకొని వచ్చినప్పుడు మీరు అగ్రెసివ్ కాకుండా అన్ని పేపర్ వర్క్లు కరెక్ట్ పెట్టుండ్రి, మీ టైం వస్తుంది, అప్నా టైం ఆయగా. ఇవాళ నువ్వు కొట్లాట బరాబర్ నువ్వు సొసైటీ కోసం కొట్లాడినావు, దానికి ఫకర్ హే, గర్వం ఉంది ప్రతి భారతీయుడికి, లేదని అంటలేను. కాకపోతే ఇవాళ నువ్వు చచ్చిపోయిన తర్వాత నువ్వేం సాధిస్తావు అని అంటున్నా. 2 రోజులు ఏడుస్తారు, ఊకుంటారు. మీ తల్లికి న్యాయం జరుగుతుందా? నిన్ను కన్నా భూమికి ధర్మం దొరుకుతుందా? ఆ స్టేజ్ వరకు భరత్ తివారీ ఎందుకు పోయిండు? వెనకటికి సపోర్ట్ చేసినోడే కదా. మళ్ళీ మతి స్థిమితం లేదు అని చెప్పి నా కితాబ్ ఇచ్చిండు అంటే ఎవరైనా డాక్టరా? సామ్రాట్ చౌదరి ముఖ్యమంత్రి బీహార్, మూతబరి మాటలు కావా? ఎన్కౌంటర్ అనగానే కేవలం మీద కొడితేనే కాదురా నాయన, సైన్స్ ప్రకారం ఏ రకంగా కొట్టిండు, ఆయన ఏ రకంగా మరణించిండు అనేది అబ్సల్యూట్గా తీయాలి బయటికి. మెడికల్ నెగ్లిజెన్సీ ఆల్సో ప్లేస్ ఏ వైటల్ రోల్. నేను ఇలా ఒక సందేశం ఇవ్వాలనుకుంటున్నా ఫ్రెండ్స్. ఏందనంటే, సిచ్యువేషన్ని బట్టి మనం ఉండడం నేర్చుకుందాం. ఈ రాజకీయ నాయకుల కోసం మనము కోసుకునుడు వద్దు, రాజకీయ నాయకుల కోసం మనం కోసుకునుడు వద్దు బ్రదర్. మన కుటుంబాలు మన ఇంట్లల్లో మన కోసం వెయిట్ చేస్తుంటాయి. మన దేశం మన బాగు కోరుకుంటూనే ఉంటుంది. బతుకుంటే దేశానికి 4 రకాలుగా బాధ్యత మనం నెరవేర్చుకోవచ్చు, సేవ చేసుకోవచ్చు భరతమాతకు. వీళ్ళ కోసమో వాళ్ళ కోసమో కోన్కిస్కా గొట్టం కోసమో భజన చేసుకుంటా మనము బానిసలం కావద్దన్నది నా ఆశ. సవాల్ పూछते जाएंगे, हकीकत बताते जाएंगे, क्योंकि भारत का भविष्य अपना दायित्व है. भारत माता की जय.